నమస్తేలు నేను మీ శ్రీవల్లి లోటస్ అగ్రో ఫార్మింగ్ సమర్పించు బరాబర్ ముచ్చట్లకు స్వాగతం. లోటస్ అగ్రో ఫార్మింగ్ మీ చిన్న పెట్టుబడి కోట్లు గురిపిస్తుంది. ముందుగా తలకాయ వార్తలు చూద్దాం, అటు వెనుక వార్తలకు పోదాం. కళ్ళు సీసాల పాము తాయినాయన పానం మీదకి వచ్చింది సావు. 100 గుండె ఆపరేషన్లు 100 ఏళ్ళు సల్లగుండాలే ఈ డాక్టర్లు. లెక్కలు పబ్లిక్ చూపెడుతున్నారు సుక్కలు. కన్నతల్లే కాయం పెట్టింది దా బాలకు బిడ్డ జీవిడుచుకున్నది. ఆ పదల ఆదుకున్నోళ్ళను సచ్చేంత కాలం యాది పెట్టుకుంటాముల్లా. ఇవాళ రేపు మనుషుల కంటే కూడా ఎక్కువ డబ్బునే ప్రేమిస్తాండ్రు. ఈ భూమి మీద పుట్టిన మనిషి గాలిలా ప్రయాణం చేస్తాడు, నీళ్ళలో కూడా ప్రయాణం చేయబట్టే. కానీ ఈ భూమి మీద ఎట్లా నడవాలనో తెలుసుకుంటలేడు. మనిషే ప్రేమించకపోతే ఇక మనిషి లెక్క పుట్టుడెందుకు చెప్పుర్రి. ఇగో ఇప్పుడు ఈ కొంతమంది మానవతావాదులను చూపెడతా చూడు రూపారి. పానం తీసేటోన్ని రాక్షసుడు అంటారు, పానం పోసేటోళ్లను దేవుళ్ళు అంటారు. గా దేవుళ్లకు మరో రూపమే డాక్టర్లు. ఇంతకీ ముచ్చట ఇప్పుడెందుకు యాద్ చేస్తానని అంటే, హైదరాబాదులున్న మల్లారెడ్డి నారాయణ దవాఖాన్లా 100 మంది దాకా ఫ్రీగానే గుండె ఆపరేషన్లు చేసి 100 మంది జీవితాలను నిలబెట్టిండ్లట. పేరుకు ప్రైవేటు దవాఖాన అయినా కూడా సర్కారు దవాఖాన్లలో కూడా చేయలేని పని చేసి 100 మంది కుటుంబాలకు దేవుళ్ళైనన్నట్టు. మనిషికి ముఖ్యమైన అవయవం గుండె. అగోగా గుండెకే ఆపదత్తే ఇగోగి గుండెలు గరిగి ఆ గుండెలను బతికించినాయి అన్నట్టు. దవాఖాన్ల అడుగు పెడితే చాలు 2 రూపాయల మాస్కును కూడా 10 రూపాయలకు అమ్మే ఈ రోజుల్లో కోట్లు పోయినా సరే పానం బతకాలనే మనిషి నమ్మకం మీద వ్యాపారం చేస్తున్న ఈ కాలంలో 100 మందికి గుండె ఆపరేషన్లు ఫ్రీగా చేసిందంటే ఉత్తముచ్చట కాదుల్లో. ఏదో పుక్కిడికే చేస్తున్నాం కదా అని అత్తర పిత్తర కూడా చేస్తలేరు. గరీబులకు కనీసం అపాయింట్మెంట్ కూడా దొరకని పెద్ద పెద్ద డాక్టర్లు ఎన్నడూ చూడని పెద్ద పెద్ద మిషన్లతోని గుండె ఆపరేషన్లు చేస్తానట. మన తాన గుండెకి ఆపదొచ్చిందంటే చాలు గుండె ఆపరేషన్ చేయాలంటే మొత్తం కోసి ఆపరేషన్ చేస్తారు. కానీ ఇప్పుడున్న టెక్నాలజీతోని ఓపెన్ హార్ట్ సర్జరీ కాకుండా యోగి దవాఖానోళ్ళు పెద్ద పెద్ద మిషన్లు వాడి చిన్న రంధ్రం చేసి గుండె ఆపరేషన్ చేస్తానట. ఇక ఇట్లా ఆపరేషన్ చేసుట్లా ఎక్కువ ఇన్ఫెక్షన్ కాదట. ఇంకా మీదికెళ్ళి ఆపరేషన్ చేసిన 6 రోజులలోనే లేచి నడతారంటే ఎంత గొప్ప కార్యం ముందటేసుకున్నారో కదా ఈ హైదరాబాద్ మల్లారెడ్డి నారాయణ దవాఖానోళ్ళు. మంచి అయితే మంచి అంటాం, చెడైతే చెడంటాం. ఇంత గొప్ప కార్యం ముందటేసుకున్నారు కాబట్టి గీళ్ళనైతే ఇప్పుడైతే తారీఫు చేయాల్సిందేనుల్లా. ఇగో గిట్లనే ఇళ్ల లెక్కనే మిగిలిన ప్రైవేట్ దవాఖానలు కూడా ఎప్పుడు పేషెంట్ల రక్తం తాగుడే కాకుండా గీళ్ళు చేసినట్టు కొంతమందికి ఫ్రీగా వాళ్ళకు దోసిన ఆపరేషన్లు చేయాలని సురుకలంటిస్తాన్లు మిగిలిన పక్కపంటి దవాఖానలు. మల్లారెడ్డి నారాయణ హాస్పిటల్లో 100 మినిమల్ ఇన్వేజివ్ సర్జరీస్ కంప్లీట్ చేసి మనం ఈరోజు 100 సర్జరీస్ కంప్లీట్ చేసినాం. ఇది జస్ట్ మనం మొదలు పెట్టినాం అనుకోండి. 10 months లో 100 సర్జరీస్ అంటే మామూలు విషయం కాదు. ఏ పెద్ద హాస్పిటల్లో కూడా ఇంత పెద్ద నంబర్ ఇప్పటివరకు ఆ 10 months స్పాన్ లో ఇప్పటివరకు ఎవరితో సాధ్యం కాలేదు సార్ చెప్పినట్టుగా. అదే విధంగా ఇప్పుడు మన పేదవాళ్ళ జనాలు అందరికీ పేదోళ్ళకి బయట ఏది పెద్ద పెద్ద హాస్పిటల్స్ హైటెక్ సిటీ సైడ్ అటువైపు పోవాల్సిన అవసరం లేదు. అందరు మల్లారెడ్డి నారాయణ అంటే ఇక్కడ తక్కువ ధరంలో క్వాలిటీ ట్రీట్మెంట్ అంటే మినిమల్ ఇన్వేసివ్ సర్జరీ అంటే ఏంటంటే అప్పుడు ఆ కాలంలో ఇప్పుడు మనం ఓపెన్ హార్ట్ సర్జరీ అంటే బైపాస్ సర్జరీకి పెద్ద కట్ చేసేసి అంటే స్టర్నంలో పెద్ద కట్ చేసి బోన్ బ్రేక్ చేసి దాని సర్జరీ చేసేటారు. ఇప్పుడు ఏం చేస్తామంటే అదంతా చేయాల్సిన అవసరం లేదు. ఒక చిన్న హోల్ తోని ఒక చిన్న ఇన్సిజన్ తోని మనం అదే సర్జరీ ఒక తక్కువ టైంలో ఇంకా సర్జరీ అయిపోయిన తర్వాత కూడా మనం ఒక 15 days 15 రోజులు ఉండాల్సిన అవసరం లేదు. వారంలోనే ఇంటికి వెళ్ళిపోవచ్చు. మళ్ళీ ఇన్ఫెక్షన్ రేట్ కూడా తగ్గిపోతుంది అనమాట. ఒక పెద్ద సర్జరీ అయితే ఇన్ఫెక్షన్ రేట్ పెరుగుతుంది. అదేవేళ చిన్న హోల్తో ఒకవేళ సర్జరీ అయితే ఇన్ఫెక్షన్ రేట్ తక్కువ ఉంటుంది. సో రికవరీ త్వరగా అవుతుంది. సో అదే విధంగా బైపాస్ సర్జరీలోనే కాకుండా ఇంకో ఎన్నో సర్జరీస్ లో ఎన్నో ట్రీట్మెంట్ లో మనం మినిమల్ ఇన్వేజివ్ ఇది చేయొచ్చు. ఇది చేయడానికి ఎక్స్పర్టీస్ అవసరం ఉంది. అంటే ఏ హాస్పిటల్ పడితే ఆ హాస్పిటల్లో చేయలేము. దానికి కావాల్సింది మరీ ముఖ్యంగా ఒక సర్జన్, ఒక మంచి స్కిల్ఫుల్ సర్జన్. సో దానికి మా దగ్గర ఒక టీం ఉన్నారు. డాక్టర్ హర్ష్ బదామి సార్ ఉన్నారు. ఆయన వచ్చి మనకు ఒక 10 months అయింది జాయిన్ అయ్యి. ఆయన వచ్చిన తర్వాత ఇమ్మీడియట్ గా స్టార్ట్ చేసిండు. అసలు అప్పటి వరకు ఈ వైప్ ఆఫ్ ద సిటీలో మినిమల్ ఇన్వేసివ్ సర్జరీ ఇట్లాంటి మనం అంటే ఏదైనా ఉంటది అని కూడా తెలియదు. అంతా డబ్బులు ఉండేటోళ్ళకి వాళ్ళకి మినిమల్ ఇన్వేసివ్ సర్జరీ ఇట్లాంటి హై అండ్ టెక్నాలజీ వాళ్ళకి అట్లా సిటీ వైపే తెలుసు. కానీ ఇప్పుడు అదే ట్రీట్మెంట్
పేదవాళ్ళకి అంటే మిడిల్ క్లాస్ ఇంకా వాళ్ళ లోవర్ మిడిల్ క్లాస్ అట్లాంటి వాళ్ళ కుటుంబానికి కూడా అదే ట్రీట్మెంట్ తక్కువ ధరంలో మల్లారెడ్డి నారాయణ హాస్పిటల్లో ఇస్తున్నాము. సో మనం ఇప్పుడు సిటీ వైపు కళ్ళును భూలోక సురపానంతోని పోల్తాం, ఎందుకంటే కళ్ళులా అన్ని ఔషధ గుణాలు ఉంటాయి కాబట్టి. కానీ ఇప్పుడున్న కళ్ళు అట్లా లేదుల్లో, మొత్తం మందుల కళ్ళే. ఈ నడుమ మందుల కళ్ళు తయారు చేసి మందిపానాలు తీసే బ్యాచ్ ఎక్కువైందబ్బా. చెట్లు లేనే లేకపాయే, కళ్ళు ఎట్లొస్తుంది ఎప్పుడైనా ఆలోచన చేసిర్రా? ఇగో గిట్నే గీడ కూడా గా అన్న కళ్ళు పోతే ఏమైందో ఎరికైనా చూడుర్రో పారి. కళ్ళును భూలోక సురాపానకం అందురు, అంత గొప్పది కళ్ళు. గమలోలకి ఇదే జీవనాధారం, కళ్ళు గీసమ్ముడే. కానీ ఈ నడుమ ఏమైందంటే తాళ్ళు ఎక్కువ లేదు, కళ్ళు దింపులు లేదు, అసలు చెట్లే లేవు. కానీ కళ్ళు మాత్రం ఏరులై పారుతుంది. హైదరాబాద్లో చూడు అదే కళ్ళు, ఊళ్ళల్లో చూడు ఈ నడుమ అదే కళ్ళు అవుతుందిలా. వెనకట కళ్ళు తాగితే జర పానం పట్టేటోళ్ళు, ఇప్పుడు అట్లా కాదుల్లో, కళ్ళు ఆగుతున్న పానం పోయేటట్టు అవుతుందిలా. ఎక్కడి కళ్ళు ఏం కళ్ళు, మొత్తం గోళాలలో లొడపెట్టి పోసుడు మందు మట్టకర కలిపి. ఓ దిక్కు మందుల కల్లాయి మంది పానాలు పోతుంటే కళ్ళులా ఇగో తీరొక్క తీరు విచిత్రమైన వస్తున్నాయి అట. ఇగో గిడ చూస్తురు కదా పాము, ఇగో ఈ పాము ఎక్కడది అనుకుంటున్నారు? ఈ అన్న చెప్తాడు నూరి. అది చుట్టుపక్కల వాళ్ళకి చూపెడితే ఇంకా పాము అనేది చెప్తూనే ఉంది. ఇప్పాల తండలు ఎర్రబిడ్డ తండలు అందరు చుట్టుముట్ట కూర్చున్నారు వాళ్ళు. అయితే పామే కనిపిస్తుంది, అది బతికే ఉన్నది. అది బతికే ఉన్నప్పుడు ఆ ఇడియాంగ్ చూపెట్టడానికి వస్తే ఆ ఇడియాంగ్ ఏం చేసింది, ఇక చీరలో దాబెట్టుకునేది, సీసా దాబెట్టుకొని అక్కడ పారేసింది. ఈ పక్కల చుట్టుముఖం ఉన్న వాళ్ళు ఏం చేసి పలగొట్టినారు సీసాలని, కాల్చీలు మొత్తం పలగొడుతున్నారు. పాము అయితే బతికే ఉన్నది, అది తీసుకొని అది గడ్డి పోతా ఉన్నది. అది చెప్తున్నాయేమో ఒకవేళ నేను అది ఒకవేళ చచ్చిపోతే నా పిల్లలు నా పెళ్ళము అది ఏం చేయాలి, నేను నా పరిస్థితి ఏంది సార్? తాగిన ఒక సీసా మొత్తం తాగిన నేను, దాంట్లో బతికే పాము ఉన్నది. ఇగో కళ్ళు మొత్తం తిరుగుతున్నాయి, ఇగో కళ్ళు చేతులని గదగద మునుగుతున్నాయి. ఇప్పటి వరకు కళ్ళు వాసినాయి నాది. మళ్ళీ హాస్పిటల్కి వెళ్తున్నా నేను. రాత్రి మా పిల్లలు చిన్న పిల్లలు మొత్తం హైదరాబాద్ నుంచి వచ్చినారు. అగో విన్నారు కదా, ఇక నైట్ అయింది ఇంత తాగుదామని పోయేసరికి ఓ బాటిల్ తీసుకుంటాట. తీసుకొని సగం తాగంగానే అగో లోపలేమో ఉందని చూసే వరకు అది పాము అట. పాము బతికే ఉంది అటుళ్ళు. ఇగో ఏందమ్మా గిట్లా పాము వచ్చింది కళ్ళు అని చెప్పేసి అలాగిస్తే ఎక్కడిది గడ్డిపోస అని చెప్పేసి దాసుకోపోయిందట. ఇక చుట్టుముట్టున్న వాళ్ళంతా బతుకున్న పాముని చూసి మామూలుగా గుబులు పడట్లేదంట. ఇంకో ఈ అన్నకు చిన్న పిల్లలు ఉన్నారట, పాపము కళ్ళు తిరుగుతున్నాయట, ఒంటె మొత్తం బాగాలేదట. పుసుకున్న పాము వచ్చింది కదా ఏమైందో ఏమని ఈయన భయం. దవాఖానలో కూడా పోయొచ్చిండట, మళ్ళా పోవాలట. జర చూపిరి సార్లు అని చెప్పేసి వేడుకుంటున్నాడు. ఇది ఇంత కేడైంది చెప్పలేదు కదా. గీ నాగర్ కర్నూలు జిల్లా చిన్రాంపల్లి మండలం బట్టుపల్లిలో అయిందంట. కళ్ళు తాగుదాం జర టెన్షన్లన్నీ పోతాయని చెప్పేసి సుక్కేసుకుందాం అంటే వరకు లేనిపోని టెన్షన్లు ఎదురైనాయి ఉల్లా. ఇక ఈ కళ్ళు మీద కూడా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. వాజీవే మందుకంటే ఎక్కువ తయారైంది కల్తీ కళ్ళు. దీని ద్వారా చాలా మంది పానాలు పోతున్నా కూడా సర్కారు అయితే అస్సలు పట్టించుకుంటలేదు. ఇక ఇప్పుడన్నా మరి ఏమన్నా ఎత్తదో సర్కారు చూడాలిగా. ఇంకా నేనైతే ఇంటికాడ ఉన్నా. నేను పోయే వరకు మా కొడుకులకు ఫోన్ చేసి అందరు పాము అని చెప్పి కళ్ళు సీసాలు పాము ఉందని తాగిని ఫోన్ చేసి నేను ఉరికొచ్చిన. పోయే వరకు వాళ్ళు సీసాలు పక్కకు పారేసి గడ్డిపోస అని చెప్పకూడదు కదా. నేను డిపోన్ కన్నా చెప్తాను ఈ విషయం ఉందా యాపూర్ నేను కలుతుకున్నాను అని చెప్పాలేమో. నేను వేరే సీసా తాగమంటే ఇది విషయం పెట్టి చంపినట్టే కదా మీరు. ఇప్పుడు ఎవరికని చెప్పాలి, నేను ఎవరికని వాడుతున్నాను. ఇప్పుడు ఆయన తాగి ఇంటికి వచ్చి తిని పండుకున్నాడు. పాములు జర్రీలు సీసాలు అయితే నీట్గా బ్రష్ తీసుకొని కడగాలి ఈగలు రాకుండా. మంది జనాలు అంతా కళ్ళు తాగేటోళ్ళే. 200 రూపాయలు కోట సీసా తెస్తే ఎంత వస్తుంది తాగడానికి? మేము చూడకుండా ఇట్లా వండుకున్నాంటే ఏమైపోతుంటే మేము. ఇప్పుడు ఇంట్లో ఏందా తిన్నాడో ఇంట్లోనే వండుకొని చచ్చిపోయానని చెప్తుండ్రు. మీరే చెప్తుండ్రు. ఆబ్కారీ సిఐకి ఎస్ఐ గారికి కోరేది ఒకటే, మేము కళ్ళుది విషయం చాలాసార్లు కూడా అడిగాం, దానికి రెస్పాన్స్ లేదు. చీసలు కడుగుతలేరు, పాములు జెర్లు పడి జనాలు చావడానికి చూసుకుంటూ కూడా దాన్ని పట్టించుకున్నట్లు
చూడనట్టు అధికారులు చూస్తున్నారు. దాని విషయంలో ఇంత నెగ్లెక్ట్ చేస్తే బాగుండదని నేను సిఐ గారికి, ఎక్సై డిఎస్పి గారికి, ఎస్ఐ గారికి నేను కోరేది ఒకటే. దాని విషయంలో ఇక్కడ నాగర్ కర్నూలు జిల్లా బిజినపల్లి మండలం లట్టపల్లి గ్రామంలో కళ్ళులో పాము పడితే ఇప్పటి వరకు కూడా దాని మీద చర్య లేదు. మరి దానికి ఏంది అన్నట్లు ప్రత్యామ్నాయం ఏంది అంటే, మీరు మనుషులు చస్తే కూడా చూసుకుంటూనే ఉంటారా మీరు? ఎస్ఐ గారు, డిఎస్పి మేము కోరేది ఒకటే, ఎక్కడ కూడా చెట్లు లేవు కానీ మత్తుపాలతో కలిపి దాన్ని విచ్చలవిడిగా అమ్ముతున్నారు. దాని ఇష్యూలో పట్టించుకుంటలేరనేది మేము అధికారులను కోరుతున్నాం. దాని మీద చర్య తక్షణమే తీసుకోకపోతే మేము రేపు మళ్ళా మీడియాను పిలుస్తాం. దాని డిపో ఏడ తయారవుతుందో అడిగి పోతాం. అదే విషయంలోనే దాన్ని మొత్తంలో బంద్ చేస్తాం. మీకు కూడా సమాచారం చట్టం పెడతాం. సమాచార చట్టం కింద మేము పేపర్లు పెడతాం. దాని విషయంలో చెట్లు ఏ ఊర్లో ఎన్ని చెట్లు ఉన్నాయి, ఎన్ని లైసెన్సులు ఉన్నాయి, దాని విషయంలో డీటెయిల్స్ కూడా ఎస్ఐ గారు మాకు ఇవ్వాలని మేము కోరుతున్నాం. అదే విషయంలో ఇప్పుడు తక్షణమే ఇమ్మీడియట్లోనే సమర్పించు బరాబర్ ముచ్చట్లు. గంపల కూరగాయలు పెట్టి అమ్మినట్టే అమ్మిండ్రు కదా ఈ కాంగ్రెస్ వాళ్ళు సర్కార్ పథకాలను. కానీ ఇప్పుడు అమలు చేయలేక తలకాయలు పట్టుకుంటాండ్రు. ఇచ్చిన మాట మీద నిలబడలేని ఈ సర్కార్ను ఎక్కడికెక్కడ కాళ్ళల్లో కట్టెబెట్టినట్టే అడ్డుకుంటాను. పబ్లిక్ తోని కలిసి ప్రతిపక్ష పొల్లు పబ్లిక్ కూడా ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ఈ సర్కార్ గాజులు తోడుకొని ముద్దమందారం సీరియల్ చూస్తుందా అధ్యక్ష అని పొలిటికల్ రేంజ్లోనే అరుచుకుంటాను పబ్లిక్. మరిగా హామీల కథ ఏందో చూడాలి కదా, చూద్దాం పాన్రి. వాము ఈ కాంగ్రెస్ వాళ్ళు మాటలన్నీ చెట్ల కిత్తాలు కూర్చున్నట్టే ఉన్నాయి కదా. ఏడాది దాకా ఓపిక వచ్చినాం. 100 రోజులలోనే గ్యారంటీగా అమలు చేస్తామని గుళ్ళల్లోకి పోయి బాండ్ పేపర్లు రాసి ప్రమాణం చేసిరు కదా. ఏడాది గడిచిపోయి చాలా వద్దులైనా కూడా ఇంకా చాలా పథకాలకు ముగ్గు కూడా పోయకపోయిరి. ఇప్పటికే అమలు చేస్తామని చెప్తున్న పథకాలు కూడా అంతంత మాత్రమేనాయే. సర్కారోళ్ళు ఏమేమి హామీలు ఇచ్చిండ్లు, ఏమేమి అమలు చేసిండ్లు, ఇంకా ఏమేం బాగున్నారో ఇక మొత్తం లెక్క కట్టి చెప్తాడు మాజీ మంత్రి రామన్న. సెలవును సురువు చేయ రామన్న. ఇక మా ఆడబిడ్డలు మీకు ఎంత చెప్పిండు, సిల్కకు చెప్పినట్టు చెప్పిండు కేసీఆర్ సారు. ఏం చెప్పిండు కేసీఆర్ సారు? అన్న వస్త్రం కోసం పోతే ఉన్న వస్త్రం పోతుంది, కాంగ్రెస్ వాళ్ళు లంగలు మంచోళ్ళు కాదు నమ్మకుర్రి అని చెప్పిండు. కాంగ్రెస్ వాళ్ళు ఏమో మీకు మంచిగా అందమైన కబుర్లు చెప్పిరి. ఏమన్నారు? నెలకు 2500 పడతాయన్నారు. పడ్డాయా లేదా? పడ్డాయా? ఒక్కలకన్నా 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలన్నారు. 100 రోజుల్లోనే 6 గ్యారంటీలు అమలు చేస్తా అన్నారు. మరి మీ ఒక్కొక్కరికి ఎంత బాకీ ఉన్నాడు ఎరికైనా రేవంత్ రెడ్డి? ఒక్కొక్క ఆడబిడ్డకు ఈ రాష్ట్రంలో ఉండే 1,67,00,000 మంది ఆడబిడ్డలకు రేవంత్ రెడ్డి గారు ఈ ఒక్క సంవత్సరంలోనే 30,000 రూపాయలు బాకున్నాడు. నెలకు 2,500 చొప్పున సంవత్సరానికి 30,000 రూపాయలు బాకున్నాడు. సో కాంగ్రెస్ వాడు మీ ఓటు వచ్చినందుకు అడిగితే ఏం చెప్పాలి? ఆడ 30,000 పెట్టుకోడుక ఆ తర్వాత మాట్లాడతా అని చెప్పి ఎలగొట్టాలి. ఏం చెప్పాలి? ఎంత బాకీ? ఒక ఆడబిడ్డలు చెప్పాలి ఎంత బాకీ ఉన్నాడు. రైతులకు ఎకరానికి 17,500 బాకీ ఉన్నాడు. ఆడోళ్లకు ఇప్పటికి సంవత్సరానికి 30,000 బాకీ ఉన్నాడు. రేపు దబ్బన తప్పిదారి ఇక 12,000 ఇస్తుండు కదా, సరే తీసుకుంటాం మిగతా తర్వాత చూసుకుందామంటే మళ్ళా ఇయ్యాడు. అది కూడా చెప్తున్నా మీకు ఇప్పుడే. ఓట్లు అప్పుడే పడతాయి పైసలు, ఓట్ల తర్వాత ఇచ్చే రకం కాదు ఇది.
విన్నారు కదా, కేసీఆర్ సారు ఈ కాంగ్రెస్ వాళ్ళ కథంతా ముందుగాలనే అంజనం వేసుకొని చూసి చెప్పినట్టుగానే చెప్పిండు. పబ్లిక్ ఏమో ఇనకపోయిరి. కాంగ్రెస్ వాళ్ళు అప్పుడేమో అందమైన హామీలు అన్నిచ్చిరి, ఇప్పుడేమో అడ్డగోలుగా ఎగ్గొట్టవచ్చిరి. అందులో ముఖ్యంగా ఆడోళ్ళందరికీ నెలకు 2,500 రూపాయలు ఇస్తామన్నారు కదా, ఏడాది నుంచి ఇత్తలేరు కాబట్టి ఒక్కొక్క మహిళకు ఏడాదికి లెక్క కడితే మొత్తం 30,000 రూపాయలు అవుతాయి. మరి ఇప్పుడు ముంగట పంచాయతీ రాబోతున్నాయి కదా, గా పంచాయతీలలో ఓట్లు వేయాలంటే మాకు సంవత్సరం నుంచి బాకీ పడ్డ 30,000 రూపాయలు ఇస్తేనే ఓటేస్తామనుండ్రి. గప్పుడు తెలుస్తుంది కాంగ్రెస్ వాళ్ళ సంగతి అని సర్కారు మీద గట్టిగానే గరమవుతాండి గీ తీరులో మాజీ మంత్రి తారక రామన్న. అడ్డగోలుగా హామీలు ఇచ్చుడేందుకు, అవి నెరవేర్చక పబ్లిక్ తోని అటు ప్రతిపక్ష పనులతోని ఇట్లా తిట్టుబడుడేంది సార్లు? మీరు చెప్పిన హామీలే, మీరు ఇత్తనన్న హామీలే అడుగుతాను కాబట్టి ప్రజల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చి సర్కారు చిత్తశుద్ధిని చూపెట్టుకోవాలని చేయి పార్టీ పెద్ద లీడర్లే గుసగుస పెట్టుకుంటాను. అక్కడక్కడ లంకె బిందెలు ఉన్నాయనుకొని అడ్డగోలు హామీలు ఇస్తే లంకె బిందెలు లేవు, లొట్ట పీసు లేదని ఇప్పుడు అర్థమైంది చేయి పార్టీ వాళ్లకు. ఏం నెరవేరుతారో హామీలు చూడాలి మరిగా ముందట. కన్నబిడ్డకు కళ్ళల్లో నీళ్లు గారితేనే కన్నతల్లికి పేగు ఓరుతుంది. ఇక కన్నతల్లికి కడుపు తీపే ఆస్తిపాస్తులు అని అనుకుంటుంది. మనకు కనిపించే దేవతనే మన కన్నతల్లి. ఇట్లా అందరు తల్లులు కాదుల్లో కొంతమంది కాసుల కోసం కన్న కడుపునే బలి తీసుకునే పనులు చేస్తారు ఇవాళ రేపు. ఇగో గీడ ఓ కన్నతల్లి బట్టి గీ అక్క ఎంత పని చేసుకున్నదో చూడుర్రి. మరి గా అక్క ఎవరు, వాళ్ళిద్దరి నడుమ ఏం లోలి పుట్టింది, ఇదంతా పురా కరుచుకుందాం పాండ్రి. ఆడోళ్లకు పక్కింటోళ్లతోని పోరుంటుంది, ఎదిరింటోళ్లతోని పోరుంటుంది, ఆఖరికి అత్తగారింటోళ్లతోని పోరుంటుంది. కానీ ఇక్కడ ఓ అక్కకు అవ్వగారింటితోనే పోరు ఎదురయ్యే వరకల్లా గా పోరు భరించలేక చెర్ల దునికి జీవిడుచుకున్నదుల్లా. ఇన్నొద్దులు తల్లి బిడ్డకు జాగ్రత్తలు చెప్పి మంచి చెడులు నేర్పించి అత్తగారింటి పోయేటప్పుడు అత్తగారింటి కాడ ఎట్లా మెదలాలి, ఎవరికి ఎట్లా మర్యాద ఇవ్వాలని మంచి మాటలు చెప్పి పంపించేది. కానీ టెక్నాలజీ మారుతున్నందుకో లేకపోతే బయట దేశం సంస్కృతి మన తాను కూడా అలవాటు అయినందుకో కానీ కొంతమంది తల్లులైతే పిల్లలను ఓర్తలేరు, పిల్లలేమో తల్లులను ఓర్తలేరు. అగో గంత అధ్వానంగా తయారైనాయి అన్నట్టు మన కుటుంబ విలువలు. రక్త సంబంధం కంటే కూడా ఆర్థిక సంబంధాలే ఎక్కువైనాయి ఇప్పుడున్న సమాజంలో. ఇగో ఇక్కడ అన్న కానత్తండు కదా, వీళ్ళు ఇంటామేనట చెర్ల దునికి పానం తీసుకున్నది. ఇంతకామె గంత కట్టం ఏమొచ్చిందో ఈ అన్న చెప్తాడు. ఇనుల్లి క్షమించి మిమ్మల్ని ఒంటరిగా వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాను అని చెప్పి నీకు వదిలేసినటువంటి ఆ చివరి మాటలే మా గుండెలు చీల్చేస్తున్నాయి. మా లైఫ్ అన్ని విధాలుగా చక్కగా సెటిల్ అయినటువంటి సందర్భం, ఎలాంటి చీకు చింత లేదు. నాకు 2 కూతుర్లు, 2కి పెళ్ళిళ్ళు అయినాయి, బంగారు లాంటి అల్లుళ్ళు. నేను మంచి పొజిషన్లో, సుమన్ టీవీలో మంచి పొజిషన్లో సీనియర్ జర్నలిస్ట్గా నాకంటూ సమాజంలో ఒక గౌరవం, ఒక గుర్తింపు ఉంది. అన్ని విధాలుగా హ్యాపీగా ఉన్న టైంలో కేవలం కానీ ఎక్కడైనా ఎక్కడైనా అత్తింటి ఆరేళ్లకో ఇంకేదో దుర్మార్గాలకో బలవుతారు. కానీ పుట్టింటి ఆరేళ్లకు బలైనటువంటి పరిస్థితి నా జీవితంలోనే ఎదురైంది, నాకే ఎదురైంది. నా భార్య ఆ పుట్టింటిలో వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్న బతికుండగా, ఆయన చచ్చిపోయాడు, వాళ్ళ నాన్న బతికుండగా కూడాను ఒక డిస్పారిటీ, ఆడపిల్ల వేరు మగపిల్లాడు వేరు అనేటువంటి ఆ డిస్పారిటీని మొదటి నుంచి చూపించేవాళ్ళు. నాన్న వాళ్ళని వదిలేసేయి, మనకెందుకు, మన జీవితం, మనం హ్యాపీగా ఉన్నాం, మన పిల్లలు హ్యాపీగా ఉన్నారు, ఎందుకు వాళ్ళ గురించి ఇది చేస్తావని చెప్పేసి ఎంతగా నేను చెప్పినా సరే తను వాళ్ళ అమ్మ ఒక సందర్భంలో మాట్లాడినటువంటి ఒక దుర్భాషని తట్టుకోలేక ఒక సందర్భంలో ఆస్తి పంపకాల విషయంలో అంత ఆస్తి మొత్తం కొడుకు పేరు మీద రాశాడు వాళ్ళ నాన్న. కొడుకు పేరు మీద రాస్తే నా కూతురు పెళ్లి నేను చాలా ఘనంగా నిర్వహించుకున్నాను. ఆ పెళ్లిలో వాళ్ళ పెత్తనము, వాళ్ళ ఆధిపత్యము లేదు. సినిమా ప్రముఖులందరూ వచ్చేసి సినిమా ఇండస్ట్రీ మొత్తం నా కూతురు పెళ్లికి వచ్చేశారు. ఆ వైభవాన్ని చూసుకొని కన్న వాళ్ళే కుళ్ళుకొని ఆ రోజు నుంచి వెళ్ళిపోయి ఆస్తి అంతా కొడుకు పేరు మీద రాసుకున్నాడు. రాసుకుంటే నాకు అవసరం లేని నీ ఆస్తి, నాకు అవసరం లేని నీ ఆస్తి కోసం నేను ఆశపడలేదు, నేను యాచించలేదు. ఆ తరువాత వాళ్ళ ఇల్లు, ఈ మన్యం ఆదినారాయణ అనే వ్యక్తి వాళ్ళ ఇంటిని వేలం బ్యాంకీలో తాకట్టు పెడితే ఆ ఇల్లు వేలానికి వస్తే, ఆ ఇల్లు మేము పెరిగిన ఇల్లు,
మా నాన్న కట్టిన ఇల్లు మేము ఇడిపించుకుంటాను అని చెప్పేసి నా భార్య డబ్బులు కట్టి కొంత 80 లక్షల రూపాయలు అక్కడ ఇక్కడ అప్పు చేసి తీసుకొచ్చి కట్టి ఇచ్చేస్తే ఆ వీలునామాలో రాసిన విషయం మాకు బ్యాంకు వాళ్ళు చెప్పిన దాకా తెలియదు. వీలునామాలో ఆస్తి మొత్తం కొడుకు పేరు మీద రాసేశాడు, కూతురికి చిల్లిగవ్వ కూడా లేకుండా చేశాడు. కూతురికే కాదు తల్లి పేరు మీద ఆస్తి విన్నారు కదా, గీ అన్నోళ్ళ భార్యకు ఇంకో తమ్ముడు కూడా ఉన్నాడట. అయితే గీళ్ళ మామ బాగా పిసినారటుల్లా. మొత్తం ఆస్తి వాళ్ళ కొడుకు పేరు మీదనే రాసి ఇక బిడ్డ పేరు మీద సిల్లి గవ్వ కూడా నీకు రాదని చెప్పిండట. అయినా కూడా సప్పుడగంటనే ఊకున్నారట. కానీ అయితే ఈ అన్నోళ్ళ మామకు ఏం కట్టం వచ్చిందో ఏమో కానీ వాళ్ళ ఇల్లును బ్యాంకులో కుదబెట్టి లోన్ తెచ్చుకున్నారట. ఇక ఆ లోను కొన్ని వద్దులు చక్కగా కట్టి అటెంక కట్టపోయే వరకల్లా బ్యాంకు వాళ్ళు ఊకుంటారా, ఇల్లును అర్రాసు పాడినరు. అయితే గా ముచ్చట తెలిసిన గీ అన్నోళ్ళ భార్య, నేను చిన్నప్పుడు సుఖంగా పెరిగిన ఇల్లు మా అవ్వయ్యతోని మా తోడబుచ్చిన తమ్మునితోని మంచిగా కలిసిమెలిసి ఉన్న ఇల్లు కాబట్టి గా ఇంట్లో వేరేటోళ్ళు వచ్చింటే ఎట్లుంటుంది వద్దని చెప్పి గీ అక్కే మెల్లగా ఈయనతోని మాట్లాడి 80 లక్షల రూపాయల ఇల్లు కట్టి బ్యాంకు వాళ్ళు అర్రాసు వాడకుండా ఇడిపించిందట. ఇక గప్పటి నుంచే లొల్లి మొదలైందనుకో రాదుండ్రి. అయితే ఈ నడుమ వాళ్ళ తల్లి ఫోన్ చేసి అనరా అని మాటలు అనేవరకల్లా గీ అక్కకు మనసు బాగా బాధ అనిపించి ఇగో సొంతంగానే వీడియో తీసి గా అక్కను ఎవరెవరు ఏ తీర్లా మాట్లాడినరు, ఎందుకు గా అక్క మనసు గాయమైంది అని గాల పేర్లు కూడా ఆ వీడియోలో చెప్పి గిట్లా జీవిడుచుకున్నదట. అయితే ఆమె జీవిడుచుకొని ఇప్పటికి 14 రోజులు అయితన్నా కూడా గా వీడియోలో ఎవరెవల పేర్లు చెప్పిందో గాళ్ళ మీద ఎసొంటి చర్యలు తీసుకుంటలేరు పంజాగుట్ట పోలీసు వాళ్ళని. గీ అన్నయ్యగో పేపర్లతోని టీవీలతోని గీ తీర్ల గోడెలో పోసుకున్నాడులా. కంచే చేని మేసినట్టు సొంత బిడ్డల సావుకు కారణమయ్యే తల్లులున్న సమాజంలో బతుకుతున్నామన్నట్టు మనం ఇప్పుడు. ఇక చూడాలి మరి ఇప్పటికైనా పోలీసు వాళ్ళు గీ అక్క సావుకు కారణమైన వాళ్ళ మీద ఎసొంటి చర్యలు తీసుకుంటారో. వరలక్ష్మి, దుర్గా ప్రసాద్, జమ్ము గాని అనురాధాలను శిక్షించాలని పోలీసు వాళ్ళని కోరుకుంటున్నాం. మన్నం ఆదినారాయణ కూడా నన్ను మోసం చేశాడు. జమ్ము గాని వరలక్ష్మి వాళ్ళు మోసం చేశారు. మన్నం ఆదినారాయణ వాళ్ళందరూ మోసం చేశారు. వాళ్ళ చెల్లెళ్ళు వాళ్ళ తమ్ముళ్ళు అందరూ కలిసి నా చావు వాళ్ళందరి సంతకాలు వాళ్ళందరి ఇవన్నీ మా దగ్గర ఉన్నాయి. ఎవరెవరు ఏమేం చేశారని మా అమ్మాయికి, మా ఆయనకి, మా పిల్లలకి తెలుసు. నా చావుల కారణం ఓన్లీ వాళ్ళే. నా భర్త నా పిల్లలు అన్యాయం చేస్తున్నారు. క్షమించండి. గివన్నట్టు ఇయాల్టి ముచ్చట్లు. ఇక రేపటి బరాబర్ ముచ్చట్లలో మళ్ళా కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండరు BRK న్యూస్ తెలుగు. రేపు మళ్ళీ వస్తా.